హే విన్నర్స్, మీకు రిజల్ట్స్ రావాలంటే ఫస్ట్ మీ బ్రెయిన్ ని ప్రోగ్రామింగ్ చేయాలి. మన వెహికల్ సరిగ్గా ఉంటేనే కదా మన జర్నీ సరిగ్గా ఉండేది. మన బ్రెయిన్ ని ప్రోగ్రామింగ్ చేస్తేనే కదా మన జర్నీ సరిగ్గా ఉండేది, మనం లైఫ్ లో సక్సెస్ వైపుకు వెళ్ళేది. ఫ్రెండ్స్, ఇలాంటి బ్యూటిఫుల్ సక్సెస్ ప్రిన్సిపల్ సిరీస్ లో నేను ప్రతిరోజు ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సక్సెస్ రావాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ని మనం అదే ఆర్డర్ లో అప్లై చేయాలి. ఎప్పుడైతే అదే ఆర్డర్లో మనం ఆ సక్సెస్ ప్రిన్సిపల్ని అప్లై చేస్తామో 100% మనకు రిజల్ట్స్ వస్తాయి. సో ఈరోజు ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, చాలా మంది మన యొక్క 5 days రీట్రీట్ కి రిజిస్టర్ అయ్యారు. లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ కి రిజిస్టర్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్, మీ యొక్క హానెస్ట్ కమెంట్స్ మాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ సక్సెస్ ప్రిన్సిపల్, మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మీ లైఫ్లో సక్సెస్ ఎక్కువగా ఉందా, ఫెయిలియర్ ఎక్కువగా ఉన్నాయా అడిగినప్పుడు మీ ఆన్సర్ ఏంటి? చాలా మంది ఆన్సర్ హానెస్ట్గా ఉంటుంది, ఒకటి సార్ నా లైఫ్లో ఫెయిలియర్స్ ఎక్కువగా ఉన్నాయి, సక్సెస్ చాలా తక్కువ, ఫెయిలియర్స్ చాలా ఎక్కువ. మై డియర్ ఫ్రెండ్స్, ఇది నిజం కాదు. ఇది మీ బ్రెయిన్ మీకు క్రియేట్ చేస్తున్న ఒక ఇల్యూజన్ మాత్రమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు ఒక కండిషనింగ్ జరిగింది. ఆ కండిషనింగ్ ఏంటి తెలుసా? మీరు ఒక మంచి పని చేశారు, ఒక మంచి పని చేసినప్పుడు ఓకే సరే అని అంటారు. బట్ ఎప్పుడైనా మిస్టేక్ చేస్తే ఒక పెద్ద లెక్చర్ ఇచ్చేవారు. అది మన మదర్ ఫాదర్ అవ్వచ్చు, అమ్మా నాన్న అవ్వచ్చు, స్కూల్లో టీచర్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే. యూనో, స్కూల్లో కూడా అదే జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వస్తే రైట్ వేసేవారు, బట్ రాంగ్ ఆన్సర్కి అక్కడ ఒక పెద్ద లెక్చర్ ఇచ్చేవారు. అవునా కదా? ఇది మిస్టేక్ చేసావు, 9 టేబుల్ ఇలా ఎందుకు రాసావు, 7 టేబుల్ ఇలా ఎందుకు రాసావు, అవునా కదా? సో మన బ్రెయిన్ ఏం నేర్చుకుంది? ఫెయిల్యూర్స్ని గుర్తుపెట్టుకోవడము, సక్సెస్ని ఇగ్నోర్ చేయడము. చాలా మంది లైఫ్లో సక్సెస్ చాలా ఉంది, బట్ వాళ్ళు ఫెయిలియర్ని గుర్తుపెట్టుకున్నారు. అందుకే చూడండి, ఈరోజు మీరు ఒక 10 మిస్టేక్స్ ఈజీగా చెప్తారు, బట్ 10 విన్స్ చెప్పమంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. 10 విన్సా, నేనేం విన్ అయ్యాను, వాళ్ళకి గుర్తుండదు. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఏమన్నాడంటే నా లైఫ్లో ఒక్క సక్సెస్ కూడా లేదన్నాడు. నా దగ్గరికి తను ఒక 1-to-1 సెషన్కి వచ్చాడు. బట్ ఎప్పుడైతే డీప్గా నేను అడిగానో క్వశ్చన్, ఒకటి తర్వాత ఒకటి, తను చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ని పొందాడు. బట్ తన లాంగ్వేజ్ ఏంటి? నా దగ్గర సక్సెస్ లేదు, తనకు ఒక జాబ్ ఉంది, తనకు ఒక మంచి ఫ్యామిలీ ఉంది, తన ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నాడు, తను ఒక మంచి రిలేషన్షిప్లో ఉన్నాడు, ఇవి సక్సెస్ కాదా? మంచి హెల్తీ బాడీలో ఉన్నాడు, ఇవి సక్సెస్ కాదా? బట్ తన డెఫినేషన్ ఏంటంటే నాకు ఒక మంచి జూబ్లీ హిల్స్లో ఒక బంగ్లా కావాలి, అది లేదు నా దగ్గర. రైట్? నా దగ్గర లగ్జరీ కార్ ఉండాలి, ఆ లగ్జరీ కార్ నాకు లేదు. అవి ఉంటేనే నేను సక్సెస్ అవ్వినట్టు, అది లేకుంటే నేను సక్సెస్ కానట్టు. ఫ్రెండ్స్, దిస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే అది కావాలి, ఇది కావాలి, ఆ సెలబ్రిటీ లాగా ఈ సెలబ్రిటీ లాగా ఉండాలి, అప్పుడే నేను సక్సెస్ అవుతాను. నో, సక్సెస్ డెఫినేషన్ ఏంటో తెలుసా? వెరీ సింపుల్. చిన్న చిన్న విక్టరీస్ని మనం గమనించాలి. మన లైఫ్లో జరుగుతున్న చిన్న చిన్న విక్టరీస్ని మనం గమనించినప్పుడు మనం సక్సెస్ వైపుకు ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఫ్రెండ్స్, లైఫ్లో విక్టరీస్ ఫెయిల్యూర్స్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. గమనించండి, మీరు స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి చాలా చాలా అయ్యాయి. మీరు స్కూల్ ఎగ్జామ్లో పాస్ అయ్యారు, సైకిల్ నేర్చుకున్నారు, ఫస్ట్ శాలరీ ఎర్న్ చేశారు, మీ ఫ్యామిలీకి మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా మీరు చాలా అచీవ్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా సక్సెసే. ఒక్కసారి గమనించండి, మీకు ఎన్నో స్కిల్స్ ఉన్నాయి, మీకు ఎంతో టాలెంట్ ఉంది, ఇవన్నీ మీరు విడిచిపెడుతున్నారు. ఇక్కడ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఇంప్రూవ్ అయితే మీ లైఫ్లో మీరు అంత గ్రో అవుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా అంటే, మీరు చిన్నప్పుడు గోటీలు ఆడేవారు, గుర్తుందా? నేనైతే ఆడేవాడిని. రైట్? సో నా దగ్గర ఒక 10 గోటీలు ఉన్నాయి, నా ఫ్రెండ్ దగ్గర ఒక టూ గోటీలు మాత్రమే ఉన్నాయి. తన కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది, బట్ నా దగ్గర కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అవునా కదా? నేను రిస్క్ ఎక్కువ తీసుకుంటాను, నేను యాక్షన్ ఎక్కువగా తీసుకుంటాను, నేను ఈజీగా ఆడతాను, కాన్ఫిడెంట్గా ఆడతాను, ఎందుకంటే నా దగ్గర 10 గోళీలు ఉన్నాయి. రైట్? సో ఒక్కసారి మీరు గమనించండి, మీరు ప్రతిసారి మీ దగ్గర సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఎక్కువగా ఉంటే, నేను విన్ అవుతాను, నేను విన్ అయ్యాను అనే కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ముందుకెళ్తారు. బట్ మీరు ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ని గుర్తుపెట్టుకుంటున్నారు, మీ దగ్గర గోళీలు తక్కువగా ఉన్నాయి, అప్పుడు ఫియర్ ఎక్కువగా ఉంటుంది, యాక్షన్ జీరోగా ఉంటుంది. సో అందుకే ఫస్ట్ స్టెప్ ఏంటి? మీరు ఒక్కసారి మీ పాస్ట్లోకి వెళ్ళండి, ఒక్కసారి మీ యొక్క విన్నింగ్ మూమెంట్స్ అన్ని రాయండి. ఒక సింపుల్ ఎక్సర్సైజ్ ఈరోజు నేను చేస్తానని ప్రామిస్ చేయండి. మీ లైఫ్ని 3 పార్ట్స్లో డివైడ్ చేయండి. 3 పార్ట్స్: చైల్డ్హుడ్, మిడిల్ అండ్ ఇప్పుడు ప్రెసెంట్. ఈ 3 పార్ట్స్లో, ఇప్పుడు మీ ఏజ్ 45 అయితే 15. సో ప్రతి పార్ట్స్లో సక్సెస్లు రాయాలి. రైట్? మొదట్లో చాలా సింపుల్గా అనిపిస్తుంది, బట్ స్లోగా చాలా క్లారిటీ వస్తుంది. నేను ఆల్రెడీ విన్నర్ని అని మీరు ఫీల్ అవ్వాలి. ఎస్, స్కూల్లో మీరు ఒక స్పోర్ట్స్లో విన్ అయ్యారు, ఎగ్జామ్స్ విన్ అయ్యారు, సాంగ్స్ కాంపిటీషన్లో, డాన్స్ కాంపిటీషన్లో చాలా విన్ అయ్యారు. కరెక్టా? హండ్రెడ్స్ ఆఫ్ సక్సెస్ లిస్ట్ని మనం క్రియేట్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అవును, నేను చెప్తుంది కరెక్టే, హండ్రెడ్స్ ఆఫ్ సక్సెస్ లిస్ట్.
ఫస్ట్ 20 చాలా ఈజీగా గుర్తొస్తాయి చూడండి, బట్ తర్వాత చాలా కష్టం గుర్తుకు తెచ్చుకోవాలి. ఓకే నాకు జాబ్ వచ్చింది, ఓకే నేను ఈ స్కిల్ నేర్చుకున్నాను, ఓకే నేను ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాను. ఎందుకంటే అప్పుడు మెల్లిగా 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 మీరు రియలైజ్ అవుతారు. 100 విన్స్ ఈ రోజే రాయండి, ఇప్పుడే టైప్ చేయండి 100 విన్స్. రైట్, మీరు ఎంతగానో అచీవ్ చేస్తారు మీ లైఫ్లో, అవన్నీ కూడా ఒక్కసారి చూడండి. దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్ టెక్నిక్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా మీరు పడుకునే ముందు విక్టరీ లాగ్ని మెయింటైన్ చేయండి. విక్టరీ లాగ్ అంటే ఈ రోజు 3 విన్స్ ఏంటి, స్మాల్ చిన్నవైనా సరే. ఈరోజు మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేయలేదు, దట్స్ అ వండర్ఫుల్ విన్. రైట్, ఈరోజు మీరు మార్నింగ్ నిద్ర లేచారు, మార్నింగ్ రిచువల్స్కి జాయిన్ అయ్యారు, లేదా క్వాంటమ్ మేనిఫెస్టేషన్ మెడిటేషన్ చేశారు, ఎక్సర్సైజ్ చేశారు, ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేశారు, ఒక మంచి బుక్ రీడ్ చేశారు, ఒక మంచి కాంటెంట్ నేర్చుకున్నారు. ఇవి చిన్నవి కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇవి మీ మైండ్లో మీ బ్రెయిన్ మసిల్స్లో డిసిప్లిన్ని బిల్డ్ చేస్తాయి. ఇది చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజ్. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, విక్టరీ లాగ్ని మెయింటైన్ చేస్తున్నారు. ప్రతిరోజు నేను విక్టరీలోకి వెళ్తున్నాను. పడుకునే ముందు మిర్రర్ ముందు నిలబడండి, మీ కళ్ళలోకి మీరు చూడండి, మీ పేరు పెట్టి చెప్పండి, డియర్ నరేంద్ర యూ డిడ్ అమేజింగ్, ఈరోజు చాలా బాగా చేసావు, ఈరోజు చాలా బ్యూటిఫుల్ అచీవ్మెంట్ చేసావు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీ బ్రెయిన్లో మీ అచీవ్మెంట్ ఎక్కువగా గుర్తుండాలి. రైట్, ప్రతి చిన్న చిన్న విన్ని గుర్తుకు తెచ్చుకోండి. చివరికి ఒక ఇంపార్టెంట్ లైన్ చెప్పండి, ఐ లవ్ యూ బికాజ్ యు ఆర్ డూయింగ్ బెస్ట్. నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, మిర్రర్లోకి చూసి చెప్పండి. కొంతమంది సార్ నేను చెప్పలేకపోతాను, చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతాను, చాలా సిల్లీగా అనిపిస్తుంది అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక 30 to 40 డేస్ దీన్ని మీరు ప్లానింగ్ చేయండి, చేసి చూడండి. మీ ఇన్నర్ వాయిస్ పూర్తిగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే మీ ఇన్నర్ వాయిస్ పాజిటివ్గా మారుతుంది. పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, నెగిటివ్ సెల్ఫ్ టాక్ పూర్తిగా డిసప్పియర్ అవుతుంది. ఈ చిన్న చిన్న విషయాలే కదా మనం సక్సెస్ వైపుకి తీసుకెళ్ళడానికి, కరెక్టా? ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన సక్సెస్ సింబాల్స్ విజిబుల్గా ఉండాలి, మన కళ్ళ ముందు కనబడాలి. అది ఫొటోస్ అవ్వచ్చు, సర్టిఫికేట్స్ అవ్వచ్చు, లేదా అచీవ్మెంట్స్ అవ్వచ్చు, మెడల్స్ వచ్చాయి. మీ రూమ్ నిండా, మీ ఆఫీస్ నిండా అవే ఉండాలి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, డైలీ దాన్ని చూడాలి మీరు, డైలీ అది మీకు కనబడాలి. ఎస్, ఎందుకంటే ఎప్పుడైతే మన ఎన్వైరన్మెంట్లో పాజిటివ్గా ఉంటుందో, మన ఎన్వైరన్మెంట్ సరిగ్గా ఉంటుందో, అక్కడ అచీవ్మెంట్స్, డిగ్రీస్, ఫొటోస్ ఇవన్నీ కనబడతాయో మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నారు, నేను విన్నర్ని అని మీరు ఫీల్ అవుతారు. దానికి ఎవిడెన్స్ మీ కళ్ళ ముందు కనబడతాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఎవిడెన్స్ని బిలీవ్ చేస్తుంది. గుర్తుంచుకోండి. సో మీరు మీ బెస్ట్ అచీవ్మెంట్స్ అన్ని కూడా ఫొటోస్లో పెట్టండి. ఫ్రెండ్స్, లైఫ్లో సక్సెస్ రావాలంటే మన పాస్ట్ సక్సెస్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. పాస్ట్ సక్సెస్ని మనం అక్నాలెడ్జ్ చేయాలి. పాస్ట్ సక్సెస్ని మనం 100% బిలీవ్ చేయాలి. ఎందుకంటే మైండ్ ఏదైతే బిలీవ్ చేస్తుందో అదే మనం అట్రాక్ట్ చేసుకుంటాము. మైండ్ బిలీవ్ చేయండి మనం అట్రాక్ట్ చేసుకోలేము. సో ఫెయిల్యూర్స్ కనుక మనం ఎక్కువగా చూస్తుంటే లైఫ్ ఫెయిల్యూర్ వైపే కనబడుతుంది. ఫెయిల్యూరే చూస్తాము, ఫెయిల్యూరే మనం ప్రిపేర్ అవుతాం. రైట్, మిమ్మల్ని మీరు విన్నర్గా చూడండి. ఆపర్చునిటీస్ ఆటోమేటికల్గా మీకు కనబడుతుంటాయి. రైట్, ఎందుకంటే మన ఆర్ఎస్ యాక్టివేట్ అవుతుంది. ఆర్ఎస్ యాక్టివేట్ అయిన మన చుట్టూ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి మన ముందుకు వస్తాయి. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మరి? 1 month తర్వాతనా, 1 year తర్వాతనా? ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మీ పాస్ట్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మనకి మనం విన్నింగ్ చూడకుంటే మన గురించి ఎవరు చూస్తారు మై డియర్ ఫ్రెండ్స్? సెలబ్రేట్ చేసుకోండి. అప్పుడప్పుడు కొన్ని సెలబ్రేటింగ్ మూమెంట్స్ ఉంటాయి, సెలబ్రేట్ చేసుకోండి. నేను టెడెక్స్ టాక్ ఇచ్చినప్పుడు దట్ వాజ్ అ వండర్ఫుల్ మూమెంట్. టెడెక్స్ స్టేజ్ అది చూసినప్పుడల్లా ఐ ఫీల్ వెరీ గుడ్. ఇప్పుడు నేనున్న రూమ్లో కూడా దర్ ఆర్ సో మెనీ అచీవ్మెంట్స్. జాక్ క్యాన్ఫీల్డ్తో కోర్స్ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ ఉంటుంది. రైట్, దీస్ ఆర్ అమేజింగ్ థింగ్స్. దానివల్ల నాకు ఎనర్జీ ఉంటుంది. వెన్ ఐఎమ్ కమింగ్ హియర్, వెన్ ఐఎమ్ టీచింగ్ యూ, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇట్స్ అ గూస్ బంప్ ఫీలింగ్. ఫ్రెండ్స్, ఎన్నోసార్లు మీరు గెలిచారు, దాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. కొంతమంది సార్ నా లైఫ్లో పెద్దగా గెలవడానికి ఏమీ లేవండి. నో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, చూస్తేనే దొరుకుతుంది. బట్ వెన్ యూ సీక్ యూ విల్ ఫైండ్ అవుట్. మీరు చూసినప్పుడే అది కనబడుతుంది. ఫ్రెండ్స్, లైఫ్లో విన్నింగ్ మూమెంట్స్ ఉన్నాయి, ఫెయిలియర్స్ ఉన్నాయి. మీరు ఫెయిలియర్ని ఎక్కువ గుర్తు తెచ్చుకుంటున్నారు, బట్ విన్నింగ్ని మాత్రం లేదు లేదు అని చెప్తున్నారు. ఈరోజు విన్నింగ్ వైపుకి వెళ్దాం, విన్నింగ్ని చూద్దాం, విన్ అవుదాం. రైట్, కింద టైప్ చేయండి ఐ హావ్ సో మెనీ విన్స్. మీ టాప్ 3 విన్స్ ఏంటో ఇప్పుడే కమెంట్లో పెట్టండి. మీరు ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండొచ్చు, మీకు ఒక జాబ్ వచ్చి ఉండొచ్చు, మీకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉండొచ్చు, ఏదైనా సరే ఇట్స్ ఆల్ విన్నింగ్. అందరు ఇప్పుడే టైప్ చేయండి ఐ హ్యావ్ విన్స్ ఇన్ మై లైఫ్. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే ఆప్యాయత, మీరు ఇచ్చే కమెంట్స్, దట్ ఈస్ గివింగ్ అస్ లాడ్ ఆఫ్ ఎనర్జీ. అండ్ 5 days రిట్రీట్కి చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అప్కమింగ్ హోపనుపును వర్క్షాప్లో మీరు జాయిన్ అయితే ప్లీజ్, దిస్ ఈస్ అ వండర్ఫుల్ బ్యాచ్. ఇక్కడ మీరు 2 days ఫుల్ డేస్ హోపనుపును గురించి నేర్చుకుంటారు. అది మీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి, మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ప్రిన్సిపల్స్ నేర్చుకోబోతున్నారు. డోంట్ మిస్ దిస్.
రైట్? మనం ఎంత లైఫ్లో నేర్చుకుంటే అంత గ్రో అవుదాం. మనల్ని గ్రోత్ వైపు ఆపుతున్నది ఏంటి? మన యొక్క ఇన్హిబిషన్స్ మాత్రమే. ఇన్హిబిషన్ నుంచి బయటికి రండి, మీ లైఫ్ని మీరే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ వన్ లైఫ్, వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్. సో గివ్ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.